అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు. సంక్రాంతి పండుగ సందర్భంగా రావులపెంట గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల కార్యక్రమాన్ని వేములపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు, రావులపెంట సర్పంచ్ సందరబోయిన చంద్రయ్య, ఉప సర్పంచ్ పల్లా గోవర్ధన్, మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు. అనంతరం పోటీలో పాల్గొన్న మహిళలు 5గురిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు. మొదటి విజేతగా గెలుపొందిన ఇంద్రపెల్లి చందనకు 10,116 రూపాయలు, దాత శ్రీ మజ్జగపు జంకారెడ్డి, రెండవ బహుమతిగా గెలుపొందిన బాణాల శ్రావ్యకు 7,116 రూపాయలు, దాత హిందూవాహిని రావులపెంట, మూడో విజేతగా ధరణికోట విజయలక్ష్మికి 5,116, దాత తరికొప్పుల వెంకయ్య జ్ఞాపకార్థం తరికొప్పుల అనిల్ కుమార్, నాలుగో విజేతగా ఇంద్రపెల్లి శ్రీ విజితకు 3,116 రూపాయలు, దాత నన్నబోయిన చక్రి అన్నపురెడ్డిగూడెం, ఐదో విజేతగా ఎం శ్రీలతకు 1,116 రూపాయలు, దాత అమ్మ ఫౌండేషన్ వారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీరామ్ రెడ్డి, చంద్రయ్య, మాజీ ఉప సర్పంచ్ తరి సైదులు, వార్డు మెంబర్ నవ్య, నరేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, అమ్మ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే, ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, అందరు ఉన్నారు.
దాన్ని బేసిక్ చేసుకొని ఇది చేయడం జరిగింది. 4వ బహుమతి భరతమాత. మన దేశం భారతదేశం, మన మాత భరతమాత. దాన్ని కాన్సెప్ట్ చేసుకొని ఆ బేసిక్లో చేయడం జరిగింది. 5వది మన పండుగ విశేషాలు, మన తెలుగు సాంప్రదాయాలు, మన పండుగ విశేషాలు అన్నీ వివరించడం జరిగింది ఇందులో. కాబట్టి ఇది 5వ బహుమతిగా తీసుకోవడం జరిగింది. కాబట్టి నా అక్క చెల్లెలు ఎవరైనా కోపం చేయొద్దు నా మీద, ఏదో నాకు తెలిసింది నాకు తోచింది నేను చేసిన. కాబట్టి ఎవ్వరు కూడా మనస్తాపం చెందొద్దు. ఈయనెవరు వెనకేం తెలుసు అని మాత్రం అనొద్దు. ఎందుకంటే వచ్చాను, ఎదురుగా వచ్చానండి, తిట్టండి పడతా. ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలకు అందరికీ నమస్కారాలు, అభినందనలకు నమస్కారాలు. చాలా మంచిగా చక్కగా చేసినారు. మళ్ళీ గిట ఇప్పుడు ఎన్నోసార్లు కూడా చేసుకోవాలి. మళ్ళీ గిట ఇప్పుడు కూడా పండగ సంక్రాంతి శుభాకాంక్షలు అన్న చెల్లెలకు, అక్క చెల్లెలకు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతోషం. గోపియల్లో గోపియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు కన్నీ పిల్లల కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు గోపియల్లో గోపియల్లో కొండనయ్యకు గొప్పిళ్ళు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు హైలో హైలే సారే హరిదాసులు వచ్చారే దోసిటి రాసులు తేరే కుప్పుని నింపైరే దూడు బసవడు చూడే వాకిట నిల్చున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మునగాడే కొత్తల్లుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపి వేషాలే కోడి పందాల బరవళ్ళే తోడు పెకటల ఇళ్ళే వాడంత సరదాలే చింతులేసేలా బగ భోగి మంటలే గణ గంగిరెద్దులే కణ కిరణ కాంతులే సూర్యుడే చక 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 మకర రాశిలో ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏంటంటే మన గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటు ఈ అమ్మ ఫౌండేషన్ కూడా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరికైనా ఏమైనా చిన్నపాటి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఏమన్నా ఆరోగ్య పరిస్థితులు ఏమైనా బాగాలేకున్నప్పుడు కానీ, ఎవరికైనా ముసలికి ఎవరికైనా కప్పుకోవడానికి చెద్దర్లు కానీ, లేకపోతే తినడానికి ఉన్న తిండి సందర్భంలో కానీ, ఇలాంటికి కొద్దిగా ఫౌండేషన్ క్రియేట్ చేసి పెద్దల సహకారాలతోటి, మన కాడ ఉన్నటువంటి ఫౌండేషన్ మెంబర్లతోటి కొంత సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకు ముందుగా మనం ఎంతో కొంత చేయుతని వాళ్ళని ఒక ముఖ్య ఉద్దేశంతో మాత్రం అమ్మ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఇది ఓన్లీ ఒక ఏరియాకి మాత్రమే కాదు, గ్రామం సంబంధించిన ప్రతి గ్రామానికి సంబంధించిన ప్రతి ఏరియాలకి ఆకరణ కుదిస్తాడు. ఇందులో ఫౌండేషన్లోకి మెంబర్స్ని ఎవరు జాయినింగ్ ఏం పెట్టలేదు, కొద్దిమంది సభ్యులు మాత్రం ఉన్నారు. అధిక సంఖ్యలో ఫౌండేషన్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు ఇలాంటి ప్రోగ్రాలు చాలా జరగాలని, దానికి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు జర మాకు మద్దతు ఇస్తారని చెప్పేసి అని నంద్యాల శ్రీరామరెడ్డి గారికి లేనప్పటికీ కూడా ఆయన సహాయ సహకారం కూడా మాకున్నాయి. మేము మీ వెనకాల ఉంటాం తమ్ముడు, మీరు కానివ్వండి అని చెప్పారు. ముందస్తుగా గ్రామ శాఖ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గారు. ఇక్కడికి అమ్మ ఫౌండేషన్ సభ్యులకు మెయిన్గా ఈ గ్రామ శాఖ యూత్కి నేను మరొకసారి చెప్పుకుంటాను. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడం కారణానికి అమ్మ ఫౌండేషన్ సభ్యులు, ఈ యువకులు, గ్రామంలో ఉన్నటువంటి పార్టిసిపేట్ చేసిన మహిళలు, సోదరిమణులు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.